పిన్ని నువ్వు ఇలా రా. ఎక్కడికి వంశీ? రా చెప్తాను. నాన్న ఏమైందో చెప్పు. ఉండు పిన్ని చెప్తాను. అయ్యో స్వీటీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? కూర్చో పిన్ని. కూర్చో పిన్ని. ఏం చేయదు కూర్చో పిన్ని. వంశీ, స్వీటీ ఏం చేస్తున్నారు మీరు? అయ్యో అవేం వద్దు స్వీటీ. వంశీ నువ్వు మాట్లాడు. వంశీ వద్దంటున్నాను కదా, మాట్లాడకు. ఏంటి ఇవన్నీ? స్వీటీ ఏంటిది? నాకు ఇవేం వద్దు. నా మీద మీకు ప్రేమ ఉంది, అది చాలు. ఈ పూజలు పునస్కారాలు ఏమొద్దు. నువ్వు వద్దన్నా మేము చేస్తాం పిన్ని. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై లేనిదే నేనెలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. తలని మురు చేయి చాలు, తనువంత హాయి స్వరాలు, లాలనా సాంత్వన అన్ని నీవే. ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు దీవనై నడపదా నిండు నూరేళ్ళు. నా మొదటి నేస్తమా నీ తీపి గురుతులు వేలు. చూడండి మేడం, వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ సంతోషాన్ని నువ్వెందుకు కాదనాలి? నువ్వెలా వాళ్ళని ప్రేమిస్తున్నావో అలాగే వాళ్ళకి నిన్ను గౌరవించాలని ఉంటుంది కదా. నువ్వంటే ఎంత అభిమానం. వాళ్ళు నిన్ను దేవతలా చూసుకుంటున్నారు, అందుకే నిన్ను పూజించుకుంటున్నారు. ఏంటి మేడం, వాళ్ళేదో తెలియక చేస్తుంటే మీరు కూడా అలానే మాట్లాడతారు? లేదు ఝాన్సీ, వాళ్ళంతా తెలిసే చేస్తున్నారు. పసిపిల్లలు ఊరికే ఎవరిని ఇష్టపడరు, ప్రేమించరు. నువ్వు వాళ్ల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావో, స్వీటీ ప్రాణాలు కాపాడడం కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డావో వాళ్ళకి తెలుసు. మీ అక్క బావకిచ్చిన మాట కోసం, పిల్లల్ని ఈ కుటుంబానికి దగ్గర చేయడం కోసం నువ్వు ఎన్నో అవమానాలు భరిస్తున్నావు, ఎంతో పోరాడుతున్నావు. నిజానికి నీ ప్లేస్లో ఎవరున్నా సరే ఎప్పుడో ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేవారు. కానీ నువ్వు ధైర్యంగా ఉన్నావు. నా కొడుకు ఆఖరి కోరిక తీర్చడం కోసం నువ్వు చూపిస్తున్న తెగువ నేను చూపించలేకపోతున్నాను. అందుకు నాకు సిగ్గుగా ఉంది. అలా అనకండి మేడం. మీరు మీ మంచితనం లేకపోతే
నేనిక్కడ ఉండగలిగేదాన్ని కాదేమో. మీరు చెప్తున్న అవమానాలన్నీ తట్టుకోగలిగి ఉన్నానంటే దానికి మీ ఓదార్పు, మీ సపోర్టే కారణం. మీరు మా కన్నీళ్లు తుడవలేకపోయినా కానీ మా బాధలు పంచుకున్నారు. మా గొంతు వినడానికి ఒక మనిషి ఉంది అన్న భరోసా కల్పించారు. చాలా థ్యాంక్స్ మేడం. కమలా, ఆ వస్తున్నాను మావయ్య. సరేనమ్మా, నేను వెళ్తున్నాను. మీ దగ్గరకొచ్చానని మావయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? పిల్లలు బాయ్. 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 స్వీటీ, వంశీ కూర్చోండి. నాన్నా, త్వరలోనే మీ ఇద్దరిని ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేసి మీ అమ్మా నాన్నల ఆఖరి కోరిక కూడా నెరవేరుస్తాను. దాంతో నా బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత నన్ను చూస్తేనే అసహించుకునే ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. వద్దు పిన్ని, వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే ఎలా? నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాం? అవును పిన్ని, నువ్వు లేకుండా మేము ఉండలేము. నువ్వు వెళ్ళిపోతే మేము కూడా నీతో పాటే వస్తాం. నాకిప్పుడు హెల్త్ ఇష్యూ తగ్గిపోయింది కాబట్టి అందరం కలిసి వెళ్ళిపోదాం. అలా అనద్దమ్మా. ఈ ఇల్లు మీ నాన్నది. మీరిక్కడ ఉండాలనేది మీ నాన్న కోరిక. మీరు ఇక్కడే ఉండాలి. అలా అయితే నువ్వు కూడా మాతో పాటే ఉండాలి. స్వీటీ, అవును పిన్ని, నువ్వు లేకపోతే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండం. మావయ్య పిలిచారేంటి? ఏం లేదు కమలా, కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేశారు. ఆయనకి బెస్ట్ ఫెర్టిలిటీ డాక్టర్ అవార్డు వచ్చిందట. అందుకే వాళ్ళ ఇంట్లో మన ఫ్యామిలీ కోసం చిన్న పార్టీ అరేంజ్ చేశారు. రమ్మని ఇన్వైట్ చేశారు. క్యాజువల్గా ఇన్వైట్ చేశారేమో మావయ్య. క్యాజువల్గా కాదు, ప్రత్యేకించి మన కోసమే ఆ పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ అందరినీ రమ్మన్నారు. అలాగే గౌతమ్ని కూడా మరీ మరీ తీసుకురమ్మని చెప్పారు. అతను మీ ఆయన ప్రాణాలు నిలబెట్టాను డాక్టర్. అలాగే వాళ్ళ కూతురు ప్రియాంక కూడా మొన్న నిన్ను గుడి దగ్గర సేవ్ చేసింది. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎన్నోసార్లు ట్రై చేశాను, కుదరలేదు. అతను దేనికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన కోరినట్టే మనతో పాటు గౌతమ్ను కూడా పార్టీకి తీసుకెళ్తే బాగుంటుందనిపిస్తుంది. అందుకే మీరిద్దరూ కలిసి వాడిని పార్టీకి తీసుకురావాలి. అది మీ బాధ్యత. ప్రత్యేకించి గౌతమ్ ఎందుకు తీసుకురమ్మన్నారు? ఒకవేళ వాళ్ళకి గౌతమ్ ఈ ఇంటి వారసుడని తెలిసిందా? ఏరా ధనంజయ్, ఓకేనా? ఓకేనా? ఏంటి కమల ఆలోచిస్తున్నావు? అంటే మావయ్య, అది మొన్ననే కదా వాళ్ళ ఇంటికెళ్ళొచ్చా, మళ్ళీ ఎందుకు అని. ఏ మళ్ళీ వెళ్ళకూడదని నువ్వు మీ ఆయన ఏమన్నా రూల్ పాస్ చేశారా? అయ్యో అదేం కాదు మావయ్య. అయితే మరింకేంటి? అతను కేవలం ఇన్విటేషన్ మాత్రమే ఇవ్వడం లేదు, మనకేదో స్వీట్ సర్ప్రైజ్ ఉందంటున్నారు. నాకు తెలిసి గౌతమ్ను కూడా రమ్మంటున్నారంటే ఏదో శుభవార్త చెప్పడానికి అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ అమ్మాయి మనసు మార్చుకొని గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటుందా? సత్యం. ఒకవేళ అదే జరిగితే మనకంటే ఆనందించే వాళ్ళకి ఎవరుంటారు? ఎక్కడో మన రెండు కుటుంబాల మధ్య స్నేహానికి మించిన బాండింగ్ ఉందనిపిస్తుంది. ఏం కమలా? అవును మావయ్య, అవును. నాన్న, ఆ అమ్మాయి ఎన్నిసార్లు ఎంతమంది అడిగినా గౌతమ్తో పెళ్లి కొప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడెలా కన్విన్స్ అయి ఉంటుంది?
ఆ రోజు కమల ఆ అమ్మాయితో మాట్లాడింది కదా, ఆ మాటలు పనిచేశాయేమో. ఈ విషయంలో మాత్రం మనం కమలకి థ్యాంక్స్ చెప్పాలి. ఎంతైనా కమల ఇంటికి ఆదర్శవంతమైన కోడలు. ఏమంటావు ధనంజయ్? ఏమా కమల, నువ్వు ఒప్పుకుంటావా? సరే, మీ కొడుకు మీరేం చెబుతారో ఏమో. వాడిని పార్టీకి తీసుకొచ్చి కృష్ణప్రసాద్ గారి దగ్గర నా మర్యాదను నిలబెట్టాలి. గౌతమ్ అమ్మ కొడుకు నాన్న, వాళ్ళ అమ్మ మాట కాదండు. సో నేను అవసరం లేదు, కమలే గౌతమ్కి చెప్పి తీసుకొస్తుంది. సరే కమల, వాడిని తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే. మళ్ళీ వాళ్ళింటికి రమ్మనడం ఏంటి? స్వీట్ సర్ప్రైజ్ ఏంటి? ఏం జరగబోతుంది? ఓ ఝాన్సీ, ఇలా విచ్చేసావేంటి? మీతో మాట్లాడాలి. నీ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తోంది. స్వీటీ విషయంలో గెలిచాను అని ఫీల్ అవుతున్నావా ఏంటి? ఒకవేళ ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చి నా దగ్గర పొగరు చూపించాలి అనుకుంటే కోర్టులో నేను నిన్ను ఓడించిన విషయం కూడా గుర్తుపెట్టుకో. కనీసం నీకు వాదించే అవకాశం కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడించాను కదా. కోర్స్ మేడం, కోర్టులో ఓడిపోయాను, ఒప్పుకుంటాను. కానీ చివరికి నేను అనుకున్నదే జరిగింది. బై ద వే, నేను ఈ విషయాలు మాట్లాడడానికి రాలేదు. పిల్లల విషయంలో మీ దగ్గర ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అంటే కాళ్ల బేరానికి వచ్చావా? మేడం, మీరు ఏమైనా అనుకోండి. సరే చెప్పు. నేను పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చిన పర్పస్ మీకు తెలుసు. మా బావ పిల్లల్ని ఈ ఇంటికి దగ్గర చేయమన్నాడు. అందుకు నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళగలం, కానీ నీళ్లు తాగించలేం కదా. అలానే పిల్లలకి ఇంట్లో స్థానం కల్పించాను, కానీ మీ మనసులకి దగ్గర చేయలేకపోయాను. ఆ విషయంలో నాకు మీ హెల్ప్ కావాలి. ఏంటి, జోక్ చేస్తున్నావా? అయినా ముందే చెప్పుంటే నవ్వేదాన్ని కదా. జోక్ కాదు మేడం, ఐఎమ్ సీరియస్. ఆర్ యు మ్యాడ్? పిల్లల్ని ఈ కుటుంబానికి దగ్గర చేయడానికి నేను నీకు హెల్ప్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఇంపాసిబుల్. మీరు అనుకుంటే పాసిబుల్ అవుతుంది మేడం. నాన్సెన్స్. అసలు నువ్వు ఎవరి హెల్ప్ అడుగుతున్నావో తెలుసా? ఆ పిల్లల్ని ఇంటి నుంచి పంపించాలని చూసిన ఈ మృణాలిని హెల్ప్. వాళ్ళని పంపించేసి అంతో ఇంతో మా డాడీకి దగ్గరవుదామని నేను ప్రయత్నిస్తున్నాను. నా అవకాశాల్ని నువ్వు సర్వనాశనం చేస్తూ మళ్ళీ పిల్లల్ని ఈ కుటుంబానికి దగ్గర చేయమని నా దగ్గరే గొంతెమ్మ కోరికలు కోరుతున్నావు. ఆత్మాభిమానం లేదా నీకు? ఒక శత్రువు దగ్గరకొచ్చి నువ్వు ఓడిపోయి నన్ను గెలిపించు అని ఎవరైనా అడుగుతారా? మీరు ఏమైనా అనుకోండి, ఎన్నైనా అనండి, కానీ పిల్లల విషయంలో నేను అడిగిన రిక్వెస్ట్ని కాదనకండి. నో వే. మా డాడీకి ఆ పిల్లల్ని దూరం చేస్తానని మాటిచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర చేయడం కుదరదు. మేడం ప్లీజ్. నువ్వు బతిమాలినా బామాలినా కన్నీళ్లు పెట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా అది జరగదు. ఇంత కఠినంగా ఎలా ఉంటారు మేడం?
రాళ్ళల్లో కూడా నీళ్లుంటాయంటారు. కానీ మీది వాటి మించిన రాతి గుండేమో. మీలాంటి వాళ్ళని సాయం అడగడం నాది పొరపాటు. అసలు నీకింతసేపు మాట్లాడే అవకాశం ఇవ్వడమే నా పొరపాటు. సరే మేడం, మీతో మాట్లాడే అంత స్థాయి నాకు లేకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిందాన్ని, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకున్నదాన్ని. ఆ తర్వాత మీతో వైరం మొదలైంది. కానీ ఇప్పుడు నేను మీతో ఎంత విభేదించినా సాటి ఆడదానిగా ఒక విషయంలో మాత్రం ఏకీభవిస్తున్నాను. ఏంటి? ఆడవాళ్లు వంటగదికే పరిమితం అనే మీ నాన్నగారి అభిప్రాయాన్ని మీరు ఎంత వ్యతిరేకిస్తున్నారో నాకు తెలుసు. అంతకు 10 నేను వ్యతిరేకిస్తాను. ఈ విషయంలో మీతో కలిసి ఫైట్ చేయడానికి నేను రెడీ. మీ నాన్నగారి అభిప్రాయం ముమ్మాటికి తప్పు అని నేను మీతో పాటు కలిసి నడుస్తాను. ఏంటి? నాతో పాటు కలిసి నడుస్తావా? నాతో కలిసి నడవడం కాదు, కనీసం నా పక్కన నుంచునే అర్హత కూడా నీకు లేదు. మరి నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకోకు. ఏదో 4-5 కేసులు గెలిచినంత మాత్రాన నువ్వు గ్రేట్ అన్నట్టుగా ఫీల్ అవ్వద్దు. చిన్నపిల్లలు రంగుల రాట్నంలో గుర్రం ఎక్కి స్పీడ్గా వెళ్తున్నావని సంబరపడిపోతుంటారు. కానీ ఎంత స్పీడ్ వెళ్తే అంతే స్పీడ్లో తిరిగి మొదటి ప్లేస్కే వస్తారు. నీ పరిస్థితి కూడా అంతే. నిన్ను మొదటి ప్లేస్కే తీసుకొస్తా. పెద్ద వారియర్లా ఫీల్ అవుతున్న నిన్ను జీరో చేస్తా. నీ కాన్ఫిడెన్స్ ని కట్ చేస్తా. నీ కెరియర్ ని స్పాయిల్ చేస్తా. నీ వాయిస్ చాయిస్ మొత్తం మ్యూట్ చేసేస్తా. ఇప్పుడు నేనేమన్నాను? ఎందుకు నా మీద మీకు అంత పగ? చెయ్యాల్సిందంతా చేస్తూ పగ ఎందుకు అంటావేంటి ఝాన్సీ? పైగా ఆడవాళ్ల విషయంలో ఇద్దరిది ఒకే ఐడియాలజీ అంటూ నాకేదో సాయం చేసేదానిలా మాట్లాడుతున్నావు. అసలు ఈ మృణాల్నికి జీవితంలో నీ అవసరం అంటూ రాదు. ఒకవేళ నీ సాయం పొందే సిచ్యువేషన్ వస్తే ఓడిపోవడానికైనా సిద్ధపడతాను. ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధపడతాను. అంతేగాని నీ సాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోను. గౌతమ్, ఇప్పుడే వచ్చావా? అవునమ్మా. నువ్వే చెప్పు. నేను కాదు, మీరు చెప్పండి. ఈ మాట అయితే వాడు అరే, వింటాడు. నేనెలా? మీరు మాట్లాడితేనే బాగుంటుంది. ఏంటి? లేదు కమలా, నువ్వే. ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఏం లేదు గౌతమ్. డ్యూటీ అయిపోయిందా? అయిపోయిందన్న. సరే, రేపు నువ్వు లీవ్ పెట్టు. ఎందుకు? బయటికెళ్లే పనుందిరా. కుదరదు నాన్న. రేపు స్టేషన్లో చాలా వర్క్ ఉంటుంది. అది కాదురా, రేపు మనం ఒకరింటికి వెళ్ళాలి. తాతయ్య నిన్ను తప్పకుండా తీసుకురమ్మన్నారు. ఎవరింటికి? నా ప్రాణాలు కాపాడిన డాక్టర్ కృష్ణప్రసాద్ గారింటికి. వాళ్ళు నిన్ను మరీ మరీ తీసుకురమ్మని చెప్పారా. లాస్ట్ టైం వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు లేవు కదా. సో నువ్వు వస్తే బాగుంటుంది. అది కాదు నాన్న. రేయ్, నిన్ను తీసుకొస్తానని తాతయ్యకి మాటిచ్చాను. వేరే పనులేమీ పెట్టుకోకుండా రా కమలా. అమ్మా, ఏంటమ్మా ఇది? నన్నేం చేయమంటావురా? ఆ కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేసి నిన్ను ప్రత్యేకంగా తీసుకురమ్మన్నారంట. ఎందుకలా చెప్పారు? కొంపతీసి నేను మీ కొడుకునని ప్రియాంకకి విషయం తెలిసిపోయి ఉంటుందా? ఏవో నాన్న, మొన్న కూడా మన ఇంటికొచ్చింది. అవునా? ఎందుకు? నేను గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోతుంటే ప్రియాంకే ఇంటికి తీసుకొనొచ్చింది.
బా అసలు తనని ఎందుకు ఇంటికి రానిచ్చావమ్మా? నేనేం కావాలని తీసుకురాలేదురా. తనే వద్దని చెప్తున్నా వినకుండా వచ్చేసింది. ఇక్కడికొచ్చాక మీ తాతయ్య దగ్గరుండి మరీ లోపలికి తీసుకుని వెళ్లారు. ఒకవేళ ఆ టైంలో నా గురించి తెలిసి ఉంటుందా? లేదు నాన్న, తెలియకుండా నేను మేనేజ్ చేశాను. మన ఫ్యామిలీ ఫోటో కూడా నేను చూడనివ్వలేదు. లేదమ్మా, తనకు తెలిసే ఉంటుంది. అందుకే ఇలా ఇంటికి పిలుస్తూ డ్రామాలు ఆడుతుంది. రేయ్, ముందు నీ పోలీస్ అనాలిసిస్ ఆపు. ఏమోనమ్మా, నేనైతే వాళ్ళ ఇంటికి రాను. రావాలనే మీ తాతయ్య గారి ఆర్డర్. మనందరం తప్పకుండా వెళ్లాల్సిందే. అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటమ్మా? ఒరేయ్, నా చేతుల్లో ఏం లేదు. అయినా నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అసలు వెళ్తేనే కదా అక్కడ విషయం ఏంటో తెలిసేది. అమ్మా, ఖచ్చితంగా మీ తాతయ్య ఆ సంబంధానికి ఒప్పుకుంటారు. వాళ్ళ మనవడా? ఎవరు? దయచేసి మాతో రారా. మీ ఇద్దరూ చేతులు కలిపితేనే ఆ పిల్లల్ని దగ్గర చేయగలవు. గౌతమ్ సార్ ప్రేమని ఒప్పుకోమంటావా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? మీరు మీ ప్రేమని బయట పెట్టే వరకు నేను ఈ మంటల్లో దహించుకుపోతూనే ఉంటాను.